హాయ్ వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాను మీ జోగిని వచ్చాను. 3 తిట్లు 6 ఛాలెంజింగ్లు అన్నట్టు సాగుతుంది రాజకీయం. జనం ఏమనుకుంటారో అనే మొహమాటం వదిలేసి తెగ బూతులు తిట్టేసుకుంటున్నారు. నవ్విపోదురుగాక మాకేడు సిగ్గు అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ రెచ్చిపోతున్నారు. ఈ వారం చాలా పొలిటికల్ తమాసాలు ఉన్నాయి. మరి ఏంటో చూసే ముందు హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. ఎల్లో మీడియాపై పేర్ని నాని సెటైర్. చంద్రబాబు నాయుడు గారు తానా అనగానే వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ ఆపై తందానా అని కొట్టి. పెమ్మసానిపై అంబటి ఫైర్. మీ బోటి కోన్ కిస్కా గొట్టంగాళ్ళు రోజు దూషిస్తారు. వి డోంట్ కేర్ దట్. 1వ తేదీన బాబు గారి డ్రామా మిస్ అయిందన్న కారుమూరి. చంద్రబాబు నాయుడు గారు ఈ షో చేసే కార్యక్రమానికి కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు హట్ అవుతున్నారు. ఆ ముగ్గురే బాగుపడ్డారంటున్న వరద కళ్యాణ్. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మహిళలకు కూడా ఏమీ మేలు జరగలేదు, కానీ 3 మహిళలకు మాత్రం బాగా మేలు జరిగింది. బీఆర్ఎస్ నాయకులపై రేవంత్ రెడ్డి చిట్టపట్ల. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. నేను తిడితే తట్టుకోలేవు అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్. నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు, నేను అనుకుంటే మూడు భాషలలో తిడతా. తొండల ట్రీట్మెంట్ పై రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ అరవింద్ సలహా. తొండకి నీకు తేడా ఎంత పెద్ద తేడా లేదు, నువ్వే జొర్రు. కొత్త సంవత్సరంలో బావ భలే బహుమతి ఇస్తాడంటున్న సీమ సిన్నమ్మ. బంగారు గాజులు, 10 పట్టు చీరలు. నోబెల్ ప్రైజ్ కోసం సైంటిస్ట్ అవతారం ఎత్తిన కెరకాస్. హోమ్ మినిస్టర్ అనిత్ గారికి హోం శాఖతో పాటు ఇంకో కీలకమైన శాఖను కూడా అప్పచెప్పారు చంద్రబాబు గారు అని అంటున్నారు పేరు నానిగారు. మరి ఆ శాఖ ఏంటో నానిగారును కనుక్కుందాం. నానిగారు ఏటా శాఖ? మెడికల్ కాలేజీలకి టెండర్ పిలిచాం అని చెప్పి గొప్పగా చెప్పారు. పిలిచారు, ఏట్ లాభం? ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆదోనిలో కిమ్స్ టెండర్ వేసిందని చెప్పని మొత్తం ఈనాడు, జ్యోతి, ఆడు ఈడు ఎవడ పడితే ఆడు డబ్బాలు కొట్టేశారు. ఇప్పుడు నిజంగానే కిమ్స్ వాళ్ళు వేసారండి ఆ టెండర్? కిమ్స్ హాస్పిటల్ వేయడం మాకేం సంబంధం లేదు, మేము వేయలేదు, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్తారు. కిమ్స్ వాళ్ళు కాదంట, ఆ హాస్పిటల్లో పనిచేసే ఓ డాక్టర్ గారు వేసారంట ఆ టెండర్. కిమ్స్ లో పనిచేసే డాక్టర్ తో వేయించారు దొంగ టెండర్. అందులో పనిచేసే అటెండర్ తోనో శవాలు కోసేవాడితోనో వేయించలేదు టెండర్. అక్కడ సంతోషం. సార్ మీరు వాళ్ళకి లేనిపోని వైడియాలు ఇవ్వకండి సార్, నిజంగా ఏసురా వేయిస్తారు. మా ఊళ్ళో హల్వా దొరుకుతుంది, లేదా విశాఖపట్నం జిల్లాలో కూడా హల్వా ఉంటది. ఏం హల్వాది? మాడుగుల హల్వానా? మాడుగుల హల్వా, బందర్ హల్వా. ఎందుకు ఇప్పుడు ఈ హల్వా టాపిక్ ఎందుకు వచ్చిందండి? హల్వా తిన్నట్టు తినేస్తున్నారు కదా జనం సొమ్ముని. హల్వా అన్నాక తినకుండా ఎలా ఉంటారు సార్? తానా అంటే తందా అనే మామూలుగా బుర్రకథకి పక్కన డోలకు కొడతారు కదా. ఇప్పుడు ఎవరు తానా అంటున్నారు, ఎవరు తందానా అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు తానా అనగానే వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ ఆపై తందానా అని కొట్టేయటమే. వాళ్ళకి అప్పగించిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, అందులో తప్పేటి ఉంది? మీ డోలక్ బ్యాచ్ కి కిమ్స్ టెండర్ వేసిందని ఎవడు చెప్పాడు? బాబు గారికి క్రెడిట్ వస్తుందంటే నార్త్ కొరియా అధినేత కిమ్ కూడా టెండర్ వేసాడని రాసేస్తారు. ఇక మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి, దీశాలి మరో రాణి రుద్రమదేవి. ఎవరు సార్ ఆ రాణి రుద్రమదేవి? మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంతా ఎస్ఎస్ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు. ఓహో, మన హోమ్ మినిస్టర్ అనిత మేడం గారా? మర్డర్లు అయిపోని, కిరాతకాయలు అయిపోని, అమ్మాయిల్ని చెరిచేయని, చెరబట్టని, చంపేయని, ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని ఇక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. అంటే నేను అడిగా చాలా మందిని, ఏమడిగారు? ఏంటి అసలు హోంశాఖ వదిలేసి జగన్ ని దూషణ శాఖ ఇచ్చారేంటి ఆవిడకి? దూషణ శాఖ కాదు సార్, మేడం గారిది హోంశాఖ. పేరేమో హోంశాఖ, బ్రాకెట్లేనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ. మేడం గారికి ఒక్కరికే కాదు సార్, చాలా మందికి ఇచ్చారు ఈ దూషణ శాఖ. అందుకే పోటీలు పడి మరీ దూషించేస్తున్నారు. అదిగో అక్కడ అంబటి రాంబాబు గారు ఉన్నారు. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ అని కేంద్ర మంత్రి పెమ్మసానుగోని ప్రశ్నిస్తున్నారు. నమస్తే గురుగారు, ఏంటి సార్ ఈ వారం విశేషాలు? మై డియర్ పెమ్మసాని, నువ్వు అమెరికాలో బాగా చదువుకున్నావు, అమెరికా వెళ్ళావు, ఏంది న్యూసెన్స్? ఏం న్యూసెన్స్ చేశాడు సార్ ఆయన? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎవరో తెలుగుదేశం అని మహిళలను పట్టుకొచ్చి ఒక ఆమె ఆంబోతు రాంబాబు పడుతుంది. నేను ఎట్టా ఆంబోతు కనపడ్డాను ఆమెకు అర్థం కాల. ఆడాలను ముందు పెట్టి తిట్టించడం అనేది ఒక టాలెంట్ సార్.
ఇంకా ఏమన్నారు సార్ వాళ్ళు? చెంప చెల్లు అనిపిస్తుందంట. అయ్యో బాబోయ్. ఇంకా ఇంకేమంటది, ఏయ్ మోదుగల అమ్మడు రాంబాబు మీరు న్యూసెన్స్ చేశారంటే మేము ఊరుకోం. ఏం చేస్తారమ్మా నాకు అర్థం కాలేదు. అసలు మీరు ఏమన్నారు సార్ పెమసాని గారిని? ఎమ్మెల్యేలు ఏముంది డమ్మీలు అన్నాను. ఎమ్మెల్యేలు డమ్మీలా? 100%. యు మీన్ బోత్ ఎమ్మెల్యేస్ డమ్మీస్? బోత్ ది ఎమ్మెల్యేస్ ఆర్ డమ్మీస్. ఎందుకలా అనిపిస్తుంది సార్ మీకు? మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ ఏంటి చేస్తున్నారు? గుంటూరు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. అవునా? మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది. అయ్యయ్యో. ఇటు తిరిగి ఒకటి వెళ్ళాలి, అటు తిరిగి ఒకటి వెళ్ళాలి. అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలంటే ప్రాణాలు పోయే పరిస్థితి. అలా ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు సార్? దీనికి అంత రెస్పాన్సిబుల్ ఎవరు? ఎవరు? పెమ్మసాని గారు. ఏం చేశాడు ఆయన? ఇవాళ ఆ బ్రిడ్జి రైల్వే దగ్గర ఉన్నటువంటి పార్టుని పడగొట్టడానికి ఇంతవరకు పర్మిషన్ లేవు. పర్మిషన్ తీసుకోకుండానే పడగొట్టేశారా? పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు? పడగొట్టేసిన తర్వాత. పోనీ ల్యాండ్ ఎక్విజిషన్ అయినా చేశారా సార్? ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు. ఎప్పుడు? పడగొట్టేసిన తర్వాత. ఇది ఎక్కడ ఇడ్డూరం అండి బాబు? బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. లేదా? మీకు జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదు. మరేటి ఉంది? డబ్బు ఉంది, పవర్ ఉంది. ఆ రెండు ఉన్నాక ఇంకేం అవసరం లేదులేండి. ఆయన ఇంకో మాట అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు సార్? ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడని నేను మాట్లాడుతున్నానంట. అవునా? మీ బోటి కోన్ కిస్కా గొట్టంగాళ్ళు రోజు దూషిస్తారు. వీ డోంట్ కేర్ దాట్. మీరు అలాగంటే మళ్ళీ ఆడవాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని తిట్టిస్తారు. అదిగో అక్కడ కన్నబాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. మా హోంమంత్రి గారు, ఇందులో మొదటిది చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన కార్యక్రమం ఏ విధంగా చేశారో ఒక్కసారి చూడండి. అయ్యో బాబోయ్. ఇప్పుడు నేను చూపించే వీడియోలు వాటికేం సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఏముంటుంది సార్ చెప్పడానికి? అక్కడ మేకలను బలిచ్చిన వాళ్ళు కూడా మీ పార్టీ వాళ్ళే అని అంటారండి మేడం గారు. జగన్ నువ్వు మనిషివేనా అని హోంమంత్రి గారు అడిగారు. ఇంకా చాలా అన్నారు సార్. మరి ఇదే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు కూడా వర్తిస్తుందా లేదా అని హోంమంత్రి గారే చెప్పాలి. అబ్బే అలాంటివి ఏమి చంద్రబాబు గారికి వర్తించు. వాళ్ళు ఏమి చేసిన ప్రపంచ శాంతి కోసమే చేస్తారు. మిమ్మల్ని జాకీలేసి లేపే మీడియా మీ చేతిలో ఉంది. జాకీ లేస్తారు, అవసరమైతే క్రేన్లు కూడా లేపేస్తారు. మీకేంటి సార్ ప్రాబ్లము? ఎదటి వాళ్ళు మంచి చేసినా తప్పుగా చూపించగలుగుతారు, మీరు తప్పు చేస్తే దాన్ని ఒప్పని చెప్పగలుగుతారు, ఎడిటోరియల్స్ కూడా రాస్తారు. దట్ ఈస్ ఎల్లో మీడియా టాలెంట్ సార్. అంతర్జాతీయ స్థాయికి నిలబెడతాను అమరావతిని, ఆవకాయ అమరావతిని బ్రాండింగ్ చేశారు. ఆవకాయతో మొదలెట్టి ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తారులేండి. కూర్చొని తోపు పట్టండి మీరు. ఎలక్షన్ ముందు ఒలింపిక్స్ అంటారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆవకాయ అంటారు. దీన్నే మరి ఏరు దాటే వరకు వాడ మల్లన్న, ఏరు దాటక బోడి మల్లన్న అని అంటారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు న్యాయం జరగలేదు, 3 మహిళలకు తప్ప అని అంటున్నారు వరుది కళ్యాణ్ గారు. అసలు ఆ 3 ఎవరో ఆవిడనే కనుక్కుందాం. నమస్కారం మేడం. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు దోపిడీలో బంగ్లాదేశ్ కి బాబులా, శ్రీలంకకి చెల్లిగా ఈ రోజు మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంకా నయ్యో ఆఫ్రికాకు అక్కలా మార్చలేదు. ఏమంటే ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏంటి చెప్తున్నారు? హామీలు చూస్తే ఇతనికి భయమేస్తుందంట. ఖజానా ఖాళీ అయిపోయిందంట, గల్లా పెట్టి ఖాళీ అయిపోయిందంట, అప్పులు ఎవరు ఇవ్వట్లేదంట. అవును మేడం, ఆయన సంపద సృష్టిస్తామన్నారు కదా. సంపాదించే మార్గం మీరే చెప్పండి అని మళ్ళీ తిరిగి ప్రజలకు అడుగుతూ ఉన్నారు. మరి ఆయనతో కావట్లేదు, ఏడ్సేయమంటారు. మరి ఈ విషయాలన్నీ ఎన్నికల టైంలో మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకు తెలదు? తెలిసే హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మహిళలకు కూడా ఏమీ మేలు జరగలేదు గాని 3 మహిళలకు మాత్రం బాగా మేలు జరిగింది. అవునా? ఎవరు మేడం ఆ 3 మహిళలు? వాళ్ళెవరు అంటే 3 మహిళా మంత్రులు. 3 మహిళా మంత్రులా? ఎవరబ్బా? అనిత గారు, సవిత గారు, సంధ్యారాణి గారు. ఓహో, ముగ్గురే. పేరుకే 3 శాఖలు గాని వీళ్ళకు ఒక శాఖే ఇచ్చారు. 3కి కలిపి ఒకే శాఖ. అది ఎలా కుదురుతుంది మేడం? ఇంతకీ ఏ శాఖ ఇచ్చారండి ఈ 3కి కలిపి? ఏంటంటే మా జగనన్నని తిట్టడం. అంటే 3 బిజీగా ఉన్నారన్నమాట. అంత బిజీలో ఉండి కూడా మధ్యలో మిమ్మల్ని తిట్టడానికి వస్తున్నారంటే మరి ఎంత సతమతం అయిపోతున్నారో మీరే అర్థం చేసుకోండి మేడం. అదిగో అక్కడ కారుమూరి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. నమస్కారం వెంకటరెడ్డి గారు, చెప్పండి. 19 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అక్షరాల 2,93,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. గత ప్రభుత్వం అప్పు చేస్తే శ్రీలంక అయిపోతుందని రంకులేసిన ఆ ఎల్లో మీడియా ముఖచిత్రం ఏది సార్ ఇప్పుడు? ఆ 2 నీచమైనటువంటి దినపత్రికల్లో దీన్ని అప్పు అని రాయరు. మరి ఏమని రాస్తారు? 2,93,000 కోట్ల రుణాలను సమీకరించారు అని రాస్తారు. క్లాస్ గా ఉంటుందని పిల్లిని మార్జాలం అని రాసినట్టు అన్నమాట.
మంగళవారం అప్పుల ప్రభుత్వం ఇది. మంగళవారం ప్రభుత్వమా? నేను మంగళవారం ప్రభుత్వం అంటలా, ఆ, మంగళవారం అప్పుల ప్రభుత్వం అన్న. రెండింటికి పెద్ద తేడా ఏముందిలేండి. అది సరే కానీ ఈ మంగళవారం ఎంత అప్పు పట్టుకొచ్చారు సార్ బాబు గారు? నిన్న మంగళవారం 4,000 కోట్ల అప్పు ఇట్లా చేశాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీతో సింగపూర్ చెక్కేశాడు. సింగపూరా? సింగపూరా లండనా ఏదో తెలియదు, లండన్ అనుకుంటా. వెళ్తే వెళ్ళనివ్వండి సార్, ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. నార్మల్ గా అయితే 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు షో చేసే కార్యక్రమం చేయాలి. ఏం షో సార్ అది? నటనకు ఏదో పాట ఉంటుంది డిఫరెంట్ గా. ఆ, బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చటించిన చంద్రబాబు, ఆ. పశువుల దానా మిశ్రమం తిప్పిన చంద్రబాబు, ఓహో, చెత్త బండి దగ్గరికి వెళ్ళి షో చేసిన చంద్రబాబు, ఇవన్నీ ఉంటాయి 1వ తారీఖు వస్తే. అబ్బబ్బబ్బబ్బబ్బా, అదిరిపోతాయి. దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంత బాగా రక్తి కట్టిస్తుంటే ఫ్యాన్స్ ఉండరా ఏంటండి? ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ విన్యాసాల కోసం. నాను కూడా ఎయిటింగ్ చేస్తున్నాను సార్, చాలా అద్భుతంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్ బాబు గారు షో. 1 2 3 చిన్నమ్మ ఏంటి పుస్తకంలో ఏదో రాసేసుకుంటుంది? 3 బంగారు గాజులు 10 పట్టు చీరలు. ఎవనే చిన్నమ్మ ఏంటి సంగతులు? చాలా హుషారుగా ఉన్నావు. కొత్త సంవత్సరం వచ్చినది కదన్నా, ఈ సంవత్సరం నాకు ఏమేం గిఫ్ట్లు ఇస్తానాడో ఈ బుక్ లో రాసి ఇచ్చినాడు మా బావ. ఓహో, ఏమేమి ఇస్తాడంట? ఒక ఆడి కారు, ఒక ఫామ్ హౌస్, అమ్మో, 10 తులాల బంగారం, 20 తులాల వెండి, అయ్యో బాబోయ్, అట్నే ఒక విల్లా, ఇయర్ ఎండింగ్ లో వరల్డ్ టూరు. అబ్బబ్బబ్బబ్బబ్బా, లిస్టు మామూలుగా లేదుగా. మరేమనుకుంటున్నావన్నా, మా పక్కింటి రాజమ్మ ముక్కు పుడక చేయించమని పిక్క తింటుందని దాని మూడికి తిక్కరేగి దాని నెత్తి మీద కొడితే 3 కుట్లు పన్నాయట. అట చూసే మా బావ బంగారం కదూ. అంతా బానే ఉంది కానీ అసలు వీటన్నింటికి ఖర్చు ఎంత అవుతుందో తెలుసా నీకు? తెలీదున్నా, ఎంత అవుతుందిన్నా? అది చెప్తా గానీ అసలే మీ బావ ఎంత సంపాదిస్తాడేంటి? ఎంతన్నా, పొట్టకు బట్టకి సరిపోతుండది. మరి ఆ మాత్రం సంపాదనతో ఇవన్నీ కొనిస్తాడంటే నువ్వెలా నమ్మవచ్చునమ్మా? తప్పకుండా ఇస్తానని ప్రామిస్ చేసినాడున్నా. అసలు మీ బావ ఏటి చేస్తాడు చెప్పు ముందు. ఈ మధ్యనే రాజకీయాల్లో చేరినాడున్నా. అది అలా చెప్పు. అందుకే అలా నోటుకొచ్చిన హామీలన్నీ ఇచ్చండి. ఏందన్నా అట్టంటావు? ఎన్నికలకు ముందు బాబు గారు మీ సీమకే వచ్చి ఏమన్నాడో విన్నావు కదా? ఏమన్నాడున్నా? అటు చూడో పాలి. రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ, రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. విన్నావా? రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చను, అన్యాయం జరగదు మీకు అని హామీ ఇచ్చి ఇప్పుడు తూచని మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేశారు. అవునా? ఇదైతే మరి అన్యాయం. మరంత పెద్ద గొప్ప ఘనత కలిగిన బాబు గోరే నాలిక మడతేసేసాడంటే ఒకలో ఏగలాంటి మీ బావ ఏడు చేస్తాడో ఇంక నువ్వే ఊహించుకో. అంటే ఏముంది, బిస్కెట్. నువ్వేమో మా బావ బంగారం అని చెప్పి సంబరపడిపోతావు. ఓయమనే, ఇంత మోసమా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నాతోని గేమ్స్ ఆడతాడా? రాని ఇంటికి వస్తాడు కదా, సలాక్ తీసుకొని బాటలు పెడతా. అట్లే ఈ విషయంలో ఊరుకునేదేలే. ఆ ముగ్గురికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ ముగ్గురు ఎవరు, ఎందులో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో ఆయన కనుక్కుందాం. నమస్కారం సార్. ఏంటి సార్ విశేషాలు రేవంత్ రెడ్డి గారు? 100% అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు. ఏ ముగ్గురు? చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. అంటే ఇప్పుడు ముగ్గురికి 3 ప్రైజులు ఇస్తారా? ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది, ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఇవ్వనీయలేదు. అంటే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలేనా? జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. చచా సార్ ఆ మాటలు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. ఊరుకోండి సార్ మీరు. మరి కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా అన్నారు, బాగుంది. మరి ఫైల్స్ పేపర్లు అన్ని రెడీ చేసుకున్నారా? ఏ ఫైల్ ఏ కాగితం ఏడుందో ఎవరికి తెలియదు. మరి ఎలా సార్? ఆ కాగితాల్లోనే అన్ని రాసుంటారు కదా. ఏ కాగితం వెనకాల ఏ కాగితం దాచిపెట్టిండో హరీష్ రావు, చంద్రశేఖరరావు అది తెలియదు. మరి ఇప్పుడు ఎలా అండి బాబు? ఇప్పుడు పేపర్ చదివితే ఇట్లా చదువుతాం, లేకపోతే ఇట్లా చదువుతాం. అవును, కానీ చంద్రశేఖరరావు చేసిన దానికి ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది. ఈడ కూడా మన కోడ్ పెట్టిండేమని. అక్కడ ఎలా రాస్తారు సార్? చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ మీద ఇట్లా పేరు రాసుకునేటోళ్ళం మనం. అవును. ఇప్పుడు ఇట్లా కూడా ఈ బండిల్ మీద ఇట్లా కూడా
కూడా చదవాల్సి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. అయ్యో ఎంత కష్టం వచ్చింది సార్ పాపం ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదువు చదివితే 5-6 సార్లు ఐఏఎస్ అయి ఉండేటోడు. ఏ ఐఏఎస్ అయినా మంత్రి మాట వినాల్సిందే కదా. అదే మంత్రి అయితే బోల్డెన్ లాభాలు. పిహెచ్డి కూడా ఇవ్వచ్చు, డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ స్టడీస్ మంత్రి పదవి ఉన్నాక మళ్ళీ ఈ పిహెచ్డీలు డాక్టరేట్లు ఎందుకు సార్? దండగా మీరు కావాలనుకుంటే ఇవ్వండి, అందులో ఏటుంది? భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లేనా అంటాడు భాషా బొమ్మలో రజనీకాంత్. రేవంత్ రెడ్డి ఒక్క భాషలో తిడితే నాను 3 భాషల్లో తిడతాను అంటున్నారు కేటీఆర్ గారు. ఆ తిట్ల పంచేది ఏటో అడిగేద్దాం. నమస్కారం సార్, ఏంటి విశేషాలు? ఇలా మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. ఏంటి అడుగుతున్నారు? ఎప్పుడు ఇస్తావా 2,500,000 ఆడోళ్ళకని అడుగుతున్నాం. మరి ఆయన అందుకు ఏంటి అంటున్నారు? ఏమంటాడు రేవంత్ రెడ్డి అట్లా అడిగితే? నీ గుడ్లు వీకి గోటీలు ఆడతాడు. అమ్మో, ఎప్పుడు ఇస్తావా రైతు బంధు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంట. ఓరు నాయనో, 2 లక్షల ఉద్యోగాలు అంటే ఎప్పుడు ఇస్తావంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. గివిటికేనా ఇక ఉన్నది నువ్వు? ఈ తొండల ఫైటింగ్ మాత్రం భలే కామెడీగా ఉంది సార్. ఇక ఇంకో కొత్త కథ పట్టుకున్నాడు. 1,000,000 మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తాడు. చేత్తో మంచిదేగా. 1,000,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు సరిగా లెక్కలు రావు, అన్నిలో నాకు బాగొచ్చు. నువ్వు చెప్పే జరా. ఆ అన్నకు కూడా రావండి సార్, ఇంకెవరినైనా అడగండి. నీకు కూడా రావా? ఇక అన్నగారిని అడుగుదాం అయితే. అడగండి అడగండి. 1,000,000 మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? మరీ ఇంత హార్డ్ క్వశ్చన్ ఇస్తే ఎలా సార్? 1,000,000 కోట్లు కావాలి. అంతే కదా. 1,000,000 కోట్లు యాడున్నాయి? లేవా? సెక్రటేరియట్ పోతే లంక బిందెలు లేవని నువ్వే చెప్తివి. ఢిల్లీకి పోయి అప్పు తెస్తాడు. ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తురని నువ్వే చెప్తివి. ఆయన కట్టాలయ్యో, ఆయన పడతాడులేండి. నాకు మాట్లాడానికి రాదా? మీరు కూడా మాట్లాడండి మరి. నీకు ఒకటే భాష వచ్చురా నాయన. మీకెన్ని భాషలు వచ్చి సార్? నాకు 3 భాషలు వచ్చు. నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు. మరి మీరు గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా. ఓమో, ఏ భాషలో తిడతారు సార్ మీరు? హిందీలో, ఇంగ్లీష్ లో, తెలుగులో తిడతా. ఉర్దూ? ఉర్దూలో కూడా తిడతా. ఇంకేమైనా భాషలు ఉన్నాయా? మా లంబాడా సోదరుల భాష కూడా నేర్చుకొని అందులో కూడా తిడతా. ఈ తిట్ల పోటీ చూస్తుంటే ముందు ముందు పెద్ద యుద్ధం అయ్యేటట్టు ఉందిగా. ఈ మధ్య తెలంగాణలో తొండల ఫైటింగ్ జరుగుతోంది. అందులో బీజేపీ ఎంపీ అరవింద్ గారు కూడా ఎంటర్ అయిపోయారు. నమస్కారం సార్ అరవింద్ గారు, ఇంక మీరు మొదలెట్టండి. కేసీఆర్ వెళ్ళాడు బయటికి. అవును, ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. లిపక్ పతంగ అన్న కదా. లిపక్ పతంగ అంటే? హైదరాబాద్ లో ఎగరైతుంటే చిన్నప్పుడు లిపక్ పతంగ అంటుంటే. మీ నిజామాబాద్ లో ఏతంటారు? నిజామాబాద్ లో డొప్ప పతంగ అంట. డొప్ప. డొప్ప తెలుసా? తెలదు సార్. ఏంటి సార్ ఆ డొప్ప అంటే? పతంగి బద్ద ఉంటది, నిలువు ఒకటి ఉంటది, అడ్డం ఒకటి ఉంటది. ఆహా, ఆ బద్దల బలం లేకుంటే డొప్ప అవుతుంది. ఓహో, మీకు చాలా విషయాలు తెలుసండి బాబు. మన పాత ముఖ్యమంత్రి లిపక్ పతంగ్. ఆ లిపక్ పతంగులు, డొప్ప పతంగులు, చైనా మాంజాలు పక్కనెట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి కూర్చొని చెప్పండి. ఈ రేవంత్ నేను ఎందుకు ముఖ్యమంత్రి చేశారా? ఎందుకు చేశారు? కేసీఆర్ ఓడగొట్టాలని నిర్ణయం చేసుకుని నీకు ఓటు వేసారు. మరి ఎలా ఉంది సార్ ఆయన పాలన? ఏమో అంటే తొండలు దొరగొడతాడు. ఇప్పుడు అంతా తొండల సీజన్ నడుస్తుంది కదా. తొండలు ఎందుకు దొరగొట్టడు? నువ్వు గింతే ఉంటావు, నువ్వే జొర్రు. అవ్వా, ఏంటండి మీరు మాట్లాడేది? తొండకి నీకు తేడా ఎంత లేదు, పెద్ద తేడా లేదు, నువ్వే జొర్రు. అరే అదిగో మళ్ళీని సీఎం గారిని పట్టుకొని అలా తొండ కొండెంగా అని అంటారేటండి. నువ్వు ఆన్లాగులకు ఇన్లాగులకు సొర్ర నీకు ముఖ్యమంత్రి చేయలే నిన్ను. మరి ఎందుకు చేశారు? వాళ్ళని బొక్కలేస్తామని చేశారు నేను ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఏంటి చేయమంటారు సీఎం గారిని? నిజంగా నువ్వు కొడంగల్ పాలమూరు బిడ్డవి అయితే ఇలా లోపలి అలా ఎలా చేస్తారు సార్? దేనికైనా ఓ ప్రొసీజర్ ఉంటది కదా, బలి ఫిట్టింగ్లు పెడతారు మీరు. ఎవరు అతను? మా తిరకాసుని పిలిస్తే ఈయన వచ్చిన లైన్లోకి. నేను నీ దుంపదాగా తిరకాసానియా నువ్వా? ఏంటి గెటప్? అసలు ఏంటి చేస్తావు నువ్వు అక్కడ? రాక ఒక మంచి ఆఫర్ వచ్చింది, అందుకే ఆఫీసుకు సెలవు పెట్టి ఈ ల్యాబ్లో కూర్చొని ఈ పరిశోధనలు చేస్తావు. అయ్యో అబోయ్, తమలపాకు ఇస్తరాకు తేడా తెలియదు నీకు. నువ్వు పరిశోధనలు చేస్తున్నావు, ఇంతకీ ఏటి కనిపెడుతున్నావు? దోమల ముందు. ఏంటది? దోమల మందా? అవును జోగన్న, ఇది అలాంటి మందు కాదు. ఈ భూమండలం మీద దోమల్ని పూర్తిగా నిర్మూలించి ఆ దోమల బారి నుంచి మానవాళికి విముక్తి కలిగిస్తుంది ఈ మందు. అమ్మో, చూడడానికి తెంగరోళ్ళగా ఉంటావు కానీ నీ దగ్గర ఎంత టాలెంట్ ఉందని నాకు కూడా తెలదు. అన్నట్టు ఆ ప్రయోగం ఎంతవరకు వచ్చింది? లాస్ట్ స్టేజ్లో ఉంది జోగన్న. ఇంకొక 2-3 టెస్టులు కానీ చేసేస్తే సక్సెస్ అయిపోయినట్టే. అది కాదు తిరకాసనియా,
ఇప్పటికే మార్కెట్లో ఎన్నో దోమల మందులు ఉన్నాయి కదా, అసలు నువ్వు కనిపెట్టే దోమల మందు ఎలా పనిచేస్తుందో చెప్పు. ఏం లేదన్నా, వెరీ సింపుల్. ముందు మన ఇంట్లో దోమలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూడాలి. ఓహో. ఆ తర్వాత ఒక్కొక్క దోమని పట్టుకోవాలి. ఇదిగో ఇందులో ఉన్న ఈ మందు ఉంది కదా, 1 డ్రాప్, ఓన్లీ 1 డ్రాప్ ఆ దోమ నోట్లో పోయాలి. అంతే, మందు నోట్లో పడగానే అది గిలగిలగిలగిల కొట్టుకొని తప్పుని చచ్చిపోతుంది. ఒక్కో దోమను పట్టుకొని దాని నోట్లో మందు పోయాలా? అవును జోగన్న. నోట్లో మందు పోసిన తర్వాత కూడా దోమలు చచ్చిపోలేదు అనుకో, అప్పుడు ఎలా? అలాంటి మొండి దోమల కోసం కూడా ఇంకొక మందు రెడీ చేస్తా ఉండా. ఇదిగో ఈ సీసాలో ఉండేది అదే. ఓహో, అదెలా పనిచేస్తుంది? నోట్లో మందు పోస్తే కూడా చావని దోమల్ని పట్టుకొచ్చి ఈ మందుని దానికి ఇంజెక్షన్ చేయాలి. అంతే, గిలగిలగిల కొట్టుకొని చచ్చిపోతుంది. ఏంటి, దోమలకు ఇంజెక్షన్ చేస్తావా? ఎక్కడ చేస్తావు? ఇంకెక్కడ చేస్తారన్నా, జప్పకో లేకపోతే తుంటుకో చేయాలా? ముందు ఆ ఇంజెక్షన్ ఏదో నీ తుంటికిచ్చి నువ్వు కనిపెట్టిన మందు నీ నోట్లో పోయాలి, పీడ పోతుంది. అది ఏందనా అట్టా తీసి పారేస్తావా? అసలు నాకు ఇష్టం అర్థం కావట్లేదనియా. ఇంత అర్జెంటుగా నువ్వు దోమలపై యుద్ధం ఎందుకు ప్రకటించావో చెప్పు. యోగన్న, ఈ ప్రయోగం సక్సెస్ అయితేనే నోబెల్ ప్రైజ్కి అప్లై చేసేస్తా. ఇదే నోబెల్ ప్రైజా? నా ప్రయోగం మెచ్చి నోబెల్ కమిటీ వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇచ్చారనుకో, 100 కోట్లు నా అవుతాయి. ఆ దెబ్బతో లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. 100 కోట్ల? ఎవరిస్తారన్నయ్యా నీకు 100 కోట్లు? ఇంకెవరు ఇస్తారన్నా? మన చంద్రబాబు గారు ఇస్తారు. బాబు కూడా? ఆయన ఎందుకు ఇస్తాడు నీకు? ఏపీ నుంచి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళకి 100 కోట్లు ఇస్తాడంట. అయ్యో బాబోయ్, తిరగాసానియా, చాలా పెద్ద స్కెచ్ చేసావుగా. నువ్వు ఒక్క నిమిషం ఆగు జోగన్న, నా ప్రయోగం లాస్ట్ స్టేజ్కి వచ్చేసిందా. ఈ 2 కెమికల్స్ కానీ కలిపామంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. అయ్యయ్యో తిరకాసన్యా, ఏటైంది? కరెంటు షాక్ కొట్టిన గబ్బిలాగా అలా మారిపోయేవేటి? ఏం లేదన్నా, కెమికల్ రియాక్షన్ జరిగిందా, అది డామ్ అని పేరుపోయిందనా. బాగైంది, నీకు ఇలాగే కావాలా? దోవల మందు కనిపెడతాడంట, దోవల మందు. అన్నిటికీ తగుదనమ్మా అంటూ ఎగేసుకెళ్ళిపోతావు. ఇప్పుడు చూడు ఏటైందో. జోగన్న, మళ్ళేటి? నా దగ్గర ఇంకో ఫార్ములా కూడా ఉంది జోగన్న, అది కూడా లాస్ట్ స్టేజ్ లోనే ఉంది. ఏంటది? ఈగల్ని నిర్మూలించే బ్రహ్మాండమైన ఫార్ములా ఉంది జోగన్న. ఇదిగో, నువ్వు నీ ప్రయోగాలు ఆపేసి అర్జెంటుగా ఆఫీసుకు రాకపోతే నేనే ఒక శివలమని తెచ్చి నీ నోట్లో పోతాను. వస్తున్నానా? నేను ఎక్కడ గొప్ప సైంటిస్ట్ అయిపోయి నోబెల్ ప్రైజ్ గెలుచుకొని 100 కోట్లు కొట్టేస్తానేమోనని కుళ్ళు కదా నీకా? ఆయనేమో జనాలకు వాయిదాల పద్ధతిలో కథలు చెప్తుంటాడు. అది విని మా తెంగ తిరకాసు అసలు పని వదిలేసి ఆ ప్రయోగం ఈ ప్రయోగం అంటూ నా తల తింటున్నాడు. ఏడు చేస్తాం, చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా ఏంటి? ఇవ్వండి ఈ వారం ముచ్చట్లు. మరిన్ని జామ చటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.